ఇక్కడ కూర్చున్న వారందరూ, లేదంటే ఆరిన నేలపైన ఉంటున్న ప్రతి మనిషి ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ శాశ్వతంగా ఉండేవారు కాదు. అంటే ఏదో ఒక రోజు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఖచ్చితంగా తప్పకుండా మరలా వెళ్ళిపోవాలి. వచ్చిన వారు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నారు, సరే. వెళ్ళినప్పుడు నిర్జీవంగా ఒక మట్టి ముద్ద మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నిర్జీవంగా మన కళ్ళ ముందు కనిపించేది అది మట్టి శరీరం అనుకుంటే, మరి వెళ్ళింది ఎవరు? మన దగ్గర నుంచి వెళ్ళింది ఎవరు? మన కళ్ళ ముందు నిర్జీవంగా పడి ఉన్న దాన్ని మట్టి అంట. మట్టి గనుక మట్టిలో పెట్టేస్తున్నాం. మరి ఆ మట్టి దేహాన్ని లేదా మట్టి కుండను కాలు చేసి వెళ్ళింది ఎవరు? వెళ్ళింది ఆత్మ. ఈ మట్టి దేహాన్ని విడిచి వెళ్ళిన ఆత్మ రక్షింపబడాలంటే వాక్యం చాలా ప్రాముఖ్యం. నీ మట్టి దేహాన్ని వదిలి వెళ్ళిన ఆత్మ రక్షింపబడి పరలోకంలో ఉండాలంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 అనుకుంటా లేదా 20లో, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం అని రాయబడి ఉంటుంది. అంటే మన ఆత్మలో రక్షింపబడాలంటే, మన ఆత్మలో రక్షింపబడి పరలోకం వెళ్ళాలంటే వాక్యం అనేది చాలా